ఏంటి నువ్వు చేసిన పని? తను నీకంటే వయసులో పెద్దది, నీకు అక్క. తనమే చేసుకుంటావా? మరి నేను ఎంత చెప్పినా వినకుండా ఫోటోలు డిలీట్ చేస్తుంటే ఏం చేయమంటావమ్మా? అందుకని నీకంటే పెద్దదాని మీద నువ్వు చేసుకుంటావా? తప్పు కదూ. అక్కకి క్షమాపణ చెప్పు. అది కాదమ్మా. నేను చెప్తున్నాను కదా, నువ్వు చెప్తావా లేదా? లేదంటే నాకు కోపం వస్తుంది. వద్దమ్మా, వద్దు. ఐఎమ్ సారీ. నా కాదు, అక్కకి చెప్పు. సారీ అక్క. నీ సారీ నాకేం అవసరం లేదు. ఇదంతా నువ్వు చేయిస్తుంది కదూ. మా నాన్నని నీ చేతుల్లో పెట్టుకున్నావు. మెల్లగా కావేరిని కూడా నీ దారిలోకి తెచ్చుకున్నావు. వీళ్ళందరూ నీ మాయలు పడతారేమో కానీ నేను మాత్రం నిన్ను నమ్మను. నిన్ను ఇంట్లో నుండి బయటికి పంపించేంత వరకు అస్సలు వదిలిపెట్టను. గుర్తు పెట్టుకో. కావేరి, నువ్వివేవి పట్టించుకోకుండా హాయిగా నవ్వుతూ కాలేజ్కి వెళ్ళిరా. అలాగే అమ్మా. సరే, బయలుదేరు. బ్యాగ్ తీసుకో. పంకజం, ఇందాక నీ మీద అనవసరంగా సీరియస్ అయ్యాను. ఐఎమ్ సారీ. నేను కాలేజీకి వెళ్ళొస్తాను. బాయ్. పంకజం, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మగారు, ఈ పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు నేను ఇంటికి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను తిట్టడం కొట్టడమే తప్ప సారీ అని ఒక్క మాట చెప్పిందే లేదు. ఈ రోజు చిన్నమ్మాయి గారు నన్ను చూసి సారీ పంకజం అంటుంటే నా కళ్ళంట కన్నీళ్ళు ఆగడం లేదు. అమ్మగారు, ఏడ్చింది చాలే, ఈ కాపు. ఆపమన్నాను కదా, ఇంకా ఎందుకు ఆ ఏడుపు? చిన్న అమ్మాయి గారు బాగా అయినందుకు ఆనందంగా ఉన్నా, అమ్మాయి గారు కోపడినప్పుడల్లా మీరిచ్చే డబ్బులు పోతున్నందుకు బాధగా ఉందాయి గారు. నీకు కావాలంటే ఆ డబ్బు నేను ఇస్తాను గాని కావేరిని రెచ్చగొట్టుకో. అర్థమైందా? అలా అన్నారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. పిచ్చి వాళ్ళు. ఆవిడేంటి ఆవిడ? తను మనకి అమ్మ. కావేరి నాకంటే చిన్నది, నన్ను కొడుతుందా? అసలు దీనంతటికీ కారణం ఆ డెవిల్. అది ఇంట్లోకి వచ్చాకనే ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా పోయింది. నేను ఎంత అడిగితే అంత డబ్బులిచ్చే డాడీ ఇప్పుడు ఎంత బ్రతిమాలినా డబ్బులు ఇవ్వడం లేదు. మార్చేసింది. అటు డాడీని ఇటు కావేరిని కూడా మార్చేసింది. దీన్ని ఇలాగే వదిలేస్తే మొత్తం ఇంటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ఎలా పంపించాలి? ఆ డెవిల్ని ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపించాలి? ఈ టెన్షన్ నుంచి నేనెలా బయటపడాలి? ఎక్కడుంది ఇది? రణమ్మా, రణమ్మా. ఏంటండి? ఎంతైనా నీ టెక్నికే టెక్నిక్. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు. అలాగే కోపాన్ని కోపంతోనే జయించాలన్న నీ కాన్సెప్ట్ సూపర్. ఈ ఐడియా ఏదో నాకు ముందే వచ్చుంటే నేను కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యేవాణ్ణి. పరిస్థితి ఇంత దూరం వచ్చేదే కాదు. ఇదే పని మీరు చేసుంటే పరిస్థితి ఇంకోలా మారేది. అదేంటి? అదంతే. ఎందుకంటే కావేరికి అమ్మంటే చాలా ఇష్టం. అమ్మ ప్రేమ దూరం కావడం వల్ల ఆ బాధను తట్టుకోలేక కోపం పెంచుకుంది. ఇన్ని సంవత్సరాలు అమ్మ కోసం ఎదురుచూసిన ఆ మనిషికి అమ్మ ఎదురుగా వచ్చి నిలబడేసరికి చాలా సంతోషంతో ఉంది.
ఆ సంతోషం ఎక్కడ దూరం అయిపోతుందనే భయం కావేరిలో ఉంది. అందుకే నేను కోప్పడితే భయపడిపోతోంది. నేను మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతానో అనేసి తనే తగ్గడం మొదలుపెట్టింది. అదే పని మీరు చేస్తే మంట మీద పెట్రోల్ పోసినట్టు ఆ కోపం మరింత పెరిగి చివరికి అది దేనికి దారి తీసేదో ఊహించటం కష్టమయ్యేది. అది నిజమే. పాపం తనందరికన్నా చిన్నపిల్ల. కనీసం కృష్ణ, కార్తీక్ అయినా తన వయసు పిల్లలతో గడుపుతూ అమ్మను మర్చిపోయారు. కానీ కావేరి మాత్రం అమ్మలేని లోటును బాగా అనుభవించింది. అందుకే తనకు మనుషులంటే కోపం, తన మాట వినకపోతే కోపం. చాలా మంది సైకియాట్రిస్టులకు చూపించాను. ఆ డాక్టర్స్ చెప్పిన మాట ఒక్కటే, మీ అమ్మాయి మామూలు మనిషి కావాలంటే పోగొట్టుకున్న తల్లి ప్రేమను తనకు దక్కేలా చూడండి అన్నారు. కానీ ఎలా తీసుకురాగలను? డబ్బులు పెడితే అవసరాలకు అన్ని కొనుక్కోవచ్చు, కానీ అమ్మ ప్రేమను కొనలేం. నువ్వే చూసావుగా, పంకజం ఎంత మంచి మనిషి అయినా తనకి డబ్బులు అవసరం అనుకుంటే తెలియకుండానే కావేరికి కోపం తెప్పించేది. ఆ విషయం నాకు తెలుసు. కానీ ఆ మాత్రం ప్రేమగా చూసుకునే మనుషుల్ని నేను తీసుకురాలేను. అందుకే పంకజాన్ని తిడుతూ రోజులు వెళ్లబుచ్చాను తప్ప కావేరికి నిజమైన తల్లి ప్రేమను తెచ్చివ్వలేకపోయాను. నాకు వాళ్ళిద్దరికంటే కూడా కావేరి విషయంలోనే చాలా భయం వేసేది. తను హిస్టీరిక్గా మారితే ఏం చేస్తుందో తనకి తెలియదు. ఆ కోపంలో ఎక్కడ ప్రాణాల మీదకి తెచ్చుకుంటుందోనని ప్రతి క్షణం కాపలా కాస్తూనే ఉండేవాణ్ణి. ఇన్ని రోజులకి తనను మామూలు స్థితిలో చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు అర్థమైందా నేను నీ వెంటపడి నిన్నొప్పించి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను? ఆ టైంలో నువ్వు నన్ను విలన్గా చూస్తుంటావు. కానీ తప్పలేదు, ఏం చెయ్యను, నాకు మరో దారి లేదు. మీరు చాలా తెలివైన వాళ్ళు. మీ పని పూర్తవడం కోసం నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ విషయం మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేనులేండి. నిన్ను బాధ పెట్టడం నాకిష్టం అనుకున్నావా? నిన్నెంత బతిమిలాడినా నువ్వు నా మాట వినలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను అలా మాట్లాడాల్సి వచ్చింది తప్ప నిన్ను బ్లాక్మెయిల్ చేయాలన్న ఉద్దేశం నాకు అస్సలు లేదు. నేను కూడా మీకు భయపడో, మీరు బ్లాక్మెయిల్ చేస్తేనో భయపడో ఇక్కడికి రాలేదు. నా అవసరం కోసమే వచ్చాను. ఇక్కడికొచ్చే ముందు మీ మీద పీకల దాకా కోపం ఉండేది. కానీ ఇక్కడికొచ్చాక పరిస్థితుల్ని అర్థం చేసుకున్నాను. మిమ్మల్ని మార్చాల్సిన అవసరం ఎంతుందో, దానికి తల్లిగా నా అవసరం ఎంతుందో అనేసి ఇక్కడికొచ్చాకే తెలిసింది. అలాగే కృష్ణన్ మార్చుకోవాల్సిన అవసరం నాకుంది. కృష్ణలో మార్పు తీసుకొస్తేనే తప్ప ప్రియ జీవితం బాగుపడదు. నిజానికి ప్రియకి జరిగిన అన్యాయం తెలియగానే ఓ తండ్రిగా కృష్ణకిచ్చి వెంటనే పెళ్లి చేయొచ్చు. కాని వాడి గురించి నాకు బాగా తెలుసు. తెలిసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయలేను. వాడిలో మార్పు తీసుకొస్తే తప్ప ప్రియ జీవితం బాగుపడదు. కోడలుగా తీసుకొచ్చిన తనకు కన్నీళ్లు తప్ప ఈ ఇంట్లో సంతోషమే ఉండదు. అందుకే ఆ బాధ్యత నీకు అప్పగించాను. మీరిప్పుడు నాకు ఇంత వివరణ ఇవ్వాల్సిన అవసరమేం లేదు. మీరేంటో మీ వ్యక్తిత్వం ఏంటో నాకు తెలియంది కాదు. పిల్లల్ని మార్చాలని వచ్చాను, మారుస్తాను. నువ్వనుకుంటే ఏదైనా సాధిస్తావు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఏమైంది? ఎక్కడ కనిపించడం లేదు. నేను ఇక్కడే పెట్టానే. ఏమైంది అసలు?
అసలు రూమ్ అంతా ఎవరు సర్దారు? పంకజం, పంకజం! పంకజం రాదు. ఎందుకంటే నేను చెత్తే తప్ప తను ఎవరి గదిలోకి రాదు, ఎవరి పనులు చేయదు. అంటే చివరికి ఇంట్లో పనిచేసే పని మనిషిని కూడా నీ కంట్రోల్లో పెట్టుకున్నావా? తప్పదు కదా, ఏం చేస్తాం? నిన్ను మీ అన్నని దారిలో పెట్టాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదు. చూడు, అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు. నీ మాటలకి పడిపోవడానికి, నీ చేతులు చూసి భయపడిపోవడానికి నేను కావేరిని కాదు. అర్థమైందా? నువ్వెంత వెతికినా నీకు కావాల్సింది నీకు దొరకదు. ఎందుకంటే నేనెప్పుడు అవి బయట పడేశాను. ఏంటి? పారేసావా? బయట పారేసావా? అది ఎంత కాస్ట్లీనో నీకు తెలుసా? మనిషిని నాశనం చేసే ఎంత కాస్ట్లీ అయితే మాత్రం దానికి విలువే ఉంది. మంచి చేసేదాన్ని 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనుక్కోవాలి. మనకి హాని చేసేదాన్ని ఎంత విలువైందైనా బయట పారేయాలి. ఆ డ్రగ్స్ వాడడం వల్ల నీ ఆరోగ్యం ఏమైపోతుందో, నువ్వే స్థితికి దిగజారిపోతున్నావో నీకు అర్థమవుతుందా? షటప్! నువ్వేమీ నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నా లైఫ్ నా ఇష్టం. అసలు నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి ఎవరమ్మన్నారు? నా వస్తువులు ఎవరు సర్దమన్నారు? నాకు అది కావాలి. ఇప్పుడు నేను తీసుకోకపోతే నాకు పిచ్చెక్కినట్టుంటుంది. నువ్వు ఎంత అరిచి గీ పెట్టుకున్నా నీకా మత్తు మందు దొరకనివ్వను. హే, అసలు నువ్వెవరివి? నీకేం కావాలి? మా ఇంటికొచ్చి మమ్మల్ని కంట్రోల్ చేయడానికి నువ్వెవరు? బయటికి వెళ్ళు. మర్యాదగా బయటికి వెళ్తావా లేదా మెడపట్టి బయట గెంటేయమంటావా? మీ అన్న నువ్వు ఇద్దరు కలిసి అలాంటి ప్రయత్నం చేశారుగా, ఏమైంది? నన్ను పంపించడం మీ వల్ల కాదు. నాతో పోటీ పడ్డం మీ అన్న చెల్లెళ్ళిద్దరి వల్ల కాదు. కాబట్టి అనవసరమైన పౌరుషాలకు పోకుండా మీ చెల్లిలాగా నేను చెప్పినట్టు వినండి. అది మీకే మంచిది. ఏంటి, బెదిరిస్తున్నావా? నా సంగతి నీకు తెలీదు. ఎందుకు తెలీదు? చాలా బాగా తెలుసు. చదువులో నువ్వు నంబర్ 1 స్టూడెంట్ అయ్యుండి జీవితాన్ని ఎందుకు పనికి రాకుండా గడుపుతున్నావు. ఆ డ్రగ్స్ కి అలవాటు పడి నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు. డబ్బు పెట్టి జూదం ఆడడం అలవాటైనప్పుడే నువ్వు ఆడపిల్లగా జీవితంలో ఓడిపోయావు. ఇంకా ఎంతకి దిగజారిపోతావు కార్తీక? ఇప్పటికైనా మించిపోయింది లేదు. ముందు నీ ఆలోచనని మార్చుకో. ఆ పనికి మన అలవాట్ల నుంచి బయటపడు. నేను నీకు హెల్ప్ చేస్తాను. నీకెలాంటి ఇబ్బంది రాకుండా అమ్మలాగా నేను చూసుకుంటాను. నువ్వు నాకమ్మవేంటి? అసలు నాకు అమ్మ అనే పదం వింటేనే అసహ్యం. ప్రపంచంలో అమ్మని ద్వేషించే మనుషులు ఎవరు ఉండరు. అలా ఉంటే వాళ్ళని మనిషి అనేసి ఎవరూ పిలవరు. అంటే ఇప్పుడు నేను మనిషిని కాదా? అవునో కాదో నిన్ను నువ్వే ప్రశ్నించుకో, తెలుస్తుంది. ఇదంతా కాదు. మర్యాదగా నా మాల్ ఎక్కడుందో నాకు ఇవ్వు. లేదంటే నిన్ను ఆగిపోయావు. నన్ను కొట్టాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎవరికీ లేదు. అసలు నువ్వెవరు? నువ్వొచ్చి మా మీద పెత్తనం చెలాయిస్తున్నావేంటి? నేను నా ఇష్టం వచ్చినట్టుంటాను. అడగడానికి నువ్వెవరు? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను నీకు అమ్మని. అమ్మగా ఆదరించడమూ తెలుసు, దండించడమూ తెలుసు. ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో. ఇకనైనా నీ పద్ధతి నువ్వు మార్చుకుంటే మంచిది. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, ఆ మత్తు మందుల్ని వదిలేసి మామూలు జీవితంలో బతకడం అలవాటు చేసుకో. నీ ధ్యాసని చదువు మీదకి మళ్లించి చక్కగా మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకో. నీ జీవితం బాగుంటుంది. అంతేగాని నన్ను బయటికి పంపించాలి అన్న ఆలోచన మర్చిపో. అది నీ వల్ల కాదు. డెవిల్, నా ఇంటికొచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? నా పర్మిషన్ లేకుండా నాకు కావలసినవన్నీ తీసి బయటపడేస్తావా?
అమ్మంట అమ్మ. నాకు నచ్చని పదం అమ్మ. అమ్మా. ఏంటి కావేరి, ఎప్పుడు కాలేజ్ అనగానే నాకంటే ముందొచ్చేదానివి, ఈ రోజేంటి ఇంత లేట్ అయింది? ఇదివరకంటే ఇంట్లో మా అమ్మ లేదు. ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి బయటకొచ్చేద్దామా అనిపించేది. అందుకే ఎర్లీగా వచ్చేసేదాన్ని. కానీ ఇప్పుడు మా అమ్మ వచ్చింది. నన్ను ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా? ఇదివరకట్లాగా నేను లోన్లీగా ఫీల్ అవ్వట్లేదు శ్వేత. నాకేం కావాలో మా అమ్మకి బాగా తెలుసు. తను లేచి నాకు కావాల్సినవన్నీ వండి దగ్గరుండి తనే తినిపించి ఆ తర్వాత కాలేజ్కి పంపిస్తుంది. మరి ఇదంతా చెయ్యాలంటే లేట్ అవుతుంది కదా. ఇంతకుముందు మీ అమ్మ దగ్గరుండి నీకు అన్ని చేస్తూ ఉంటే అది చూసి ఎందుకింత గారాబం చేస్తుంది? ఏ వాళ్ళమ్మ పెట్టకపోతే తనా మాత్రం తినలేదా అనుకునేదాన్ని. కాని ఇప్పుడు మా అమ్మ నాకు కొసరి కొసరి తినిపిస్తూ ఉంటే ఆ టేస్టే వేరుగా ఉంది. ఇంతకాలం నువ్వు అమ్మ ప్రేమకి బాగా దూరం అయిపోయావు కదా. ఇప్పుడు మీ అమ్మ తిరిగి వచ్చేసరికి నీకు చాలా సంతోషంగా ఉంది కదా? అవును శ్వేత, నిజంగా అమ్మ ఉంటే అంత బాగుంటుందా అని నాకిప్పుడే తెలిసింది. అమ్మ లేనప్పుడు ఆ ఇంట్లో నా గురించి ఎవ్వరూ పట్టించుకునేవాళ్లు కాదు. నేను ఏదడిగినా ఎవ్వరూ తెచ్చేవాళ్లు కాదు. నాకు కోపం వచ్చి అరిస్తే తప్ప నేననుకున్నది నా దగ్గరికే వచ్చేది కాదు. కాని ఇప్పుడలా లేదు శ్వేత. నేను ఏమీ అడగకుండానే నాకేం కావాలో అన్నీ మా అమ్మే తెచ్చిపెడుతుంది. అసలు నేను ఏమీ చెప్పకుండానే నా మనసులో ఏముందో అమ్మకి ఎలా తెలుస్తుందో అసలు నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది తెలుసా? అమ్మంటే అంతేనే. నీకింతకాలం ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నీకు ఆశ్చర్యంగా ఉంది. అమ్మకి మనమేం చెప్పాల్సిన పనిలేదు, అన్నీ తనకలా తెలిసిపోతాయి. నిజమే శ్వేత, మా అమ్మ ఇంతకాలం నాకు దూరంగా ఉండడం వల్ల నాకు ఈ మనుషులందరి మీద కోపం వచ్చేది. ఎవ్వరితోనూ మాట్లాడాలనిపించేది కాదు. నాకు ఏం కావాలన్నా నాన్న తెచ్చిస్తారు, కానీ నాకు ఏం కావాలో మాత్రం మా నాన్నకి తెలీదు. నాకు చాలా కోపం వచ్చేది. ఆ కోపంలో అందరి మీద అరిచేసేదాన్ని. దానికి హిస్టీరియా అనే పేరు పెట్టి నేను కోప్పడిన ప్రతిసారి ఒళ్ళంతా ఇంజెక్షన్ చేసేవాళ్ళు. నాకెంత నొప్పిగా అనిపించేదో తెలుసా? కావేరి, కావేరి, ఏడవ కావేరి. ఒక్కోసారి అసలు నేను ఎందుకు ఆ ఇంట్లో ఉంటున్నానా అనిపించేది. నాతో ఎవ్వరూ మాట్లాడేవాళ్లు కాదు. నన్ను చూస్తే ఒక దయ్యాన్ని భూతాన్ని చూసినట్టు భయపడి పారిపోయేవాళ్ళు. ప్రేమగా ఒక్కరు కూడా నాతో మాట్లాడేవాళ్లు కాదు తెలుసా? కానీ ఇప్పుడు మా అమ్మ వచ్చిన తర్వాత నా లైఫ్ పూర్తిగా మారిపోయింది. అంతకుముందు ఇంటికి వెళ్ళాలంటే చాలా బాధగా ఉండేది. అసలు మా అమ్మని చూస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా? అన్నట్టు నువ్వు మా అమ్మని చూడలేదు కదా, ఇదిగో చూడు. తినే మా అమ్మ. అరే, మీ అమ్మ చాలా బ్యూటిఫుల్ గా ఉంది తెలుసా? అచ్చం నువ్వు ఉన్నట్టే ఉంది. కాదు, నేనే మా అమ్మ ఉన్నట్టున్నాను. అమ్మని చూస్తుంటే అచ్చం హీరోయిన్లా ఉంది కదూ? అవును. మా అమ్మ వంట ఎంత రుచిగా చేస్తుందో ఈరోజు నీకు టేస్ట్ చేయిస్తాను. ఈరోజు నీకోసం కూడా క్యారేజ్ తీసుకొచ్చాను. నాకు కొబ్బరితో చేసిన అన్నం అంటే చాలా ఇష్టమని నీకు చెప్పేదాన్ని కదా. మా అమ్మ నా ఇష్టం తెలుసుకొని కొబ్బరన్నం చేసిచ్చింది. ఇదిగో చూడు.
బావుందా చాలా బాగుంది కావేరి. కదా? ఇంతకు ముందు మీ అమ్మ గురించి చాలా గొప్పగా చెప్పేదానివి కదా? ఇక నుంచి మా అమ్మ గురించి నేను నీకు రోజు చెప్తాను చూడు. ప్రతిరోజు ఒక సెల్ఫీ తీసుకుని నీకు చూపిస్తాను. గొప్పగా నీకే అమ్మ ఉందని నిన్నటిదాకా బిల్డప్ ఇచ్చావు కదా, ఇప్పుడు చూడు మా అమ్మ ఎంత గొప్పో నీకు తెలిసేలా చేస్తాను. ఐఎమ్ సారీ కావేరి. నేను మా అమ్మ గురించి మాట్లాడుతూ నిన్నెంత బాధ పెట్టానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఐఎమ్ వెరీ సారీ. పర్లేదులే, నువ్వు అలా మాట్లాడబట్టే నాకు మా అమ్మ వాల్యూ ఏంటో తెలిసింది. పోగొట్టుకుంది తిరిగి వస్తే ఎంత హ్యాపీగా ఉంటామో ఇప్పుడు నాకు తెలిసొచ్చింది. చూడు, ఇక నుంచి కాలేజ్ మీటింగ్స్ కి, పేరెంట్స్ మీటింగ్స్ కి, యాన్యువల్ ఫంక్షన్ కి మా మమ్మీని తప్పకుండా తీసుకొస్తాను. నాకొకసారి మీ అమ్మని పరిచయం చేయవా? షూర్, తప్పకుండా పరిచయం చేస్తాను. సరే, కాలేజ్కి వెళ్దాం పద. నేను నిద్ర లేవగానే మొట్టమొదటిసారి అమ్మని చూడాలి. పడుకోబోయే ముందు కూడా అమ్మని చూసి అమ్మకి ప్రేమగా ఒక హగ్ ఇచ్చి నిద్రపోవాలి. ఇది లైఫ్ మొత్తం జరగాలి. లేదంటే